మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనం వరకు మనం గత కాలంలో ధ్యానాంశంగా నేర్చుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభులు వారిని అప్పగించటానికి తన ఇంటిలో భోజనము చేసిన తన విహితుడు స్నేహితుడు తన్ను తన్నడానికి మడిమనెత్తినటువంటి పరిస్థితి. మనం అందరం కూడా ఆ సందర్భాన్ని చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి. నాకు తెలిసి యేసు ప్రభుల వారి కంటే గొప్పగా చూసుకున్నటువంటి పరిస్థితి మనలో ఎవరికి ఉండదు, ఇస్కరియోతు యూదా గారి విషయంలో. ఎందుకంటే ఒక మనిషిని మనం తెలియక ప్రేమిస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియక మనం ప్రేమించవచ్చు. తెలిసిన తర్వాత ఏమాత్రం అరమరికలు లేకుండా ప్రేమించటం అది దైవ ప్రేమకే సాధ్యం అండి. ఎందుకంటే అరే ఎంత దుర్మార్గుడా వీడు, ఇంత దుర్మార్గురాలా, అయ్యో నాకు తెలియదురా, తెలిసింటే దగ్గరకు కూడా రానిచ్చేవాడిని కాదు, రానిచ్చేదాన్ని కాదు అనుకుంటా. ఇంట్లోకి పాము దూరితే చంపేంత వరకు నిద్రపోము. కానీ పాము కంటే ప్రమాదకరమైంది, కట్ల పాము కంటే ప్రమాదకరమైంది నోట్ల కట్టల కోసం ఆశపడిన పాము. డబ్బుకు ఆశపడినటువంటి వ్యక్తి. అటువంటి పామును 3.5 సంవత్సరాలు పక్కన పెట్టుకుని మిగతా శిష్యులను ఎలా చూసుకున్నాడో అలాగే చూశాడండి. పట్టిస్తాడని తెలుసు ప్రభు. అర్థం చేసుకోవాల్సిన విషయం, మనకు అందరికీ ఆకలింపు కావాల్సిన విషయం ఏంటంటే, మనకు ముప్పు తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరో కాదు, మనతో ఉండేవాళ్ళే. మనల్ని గాయపరిచే వాళ్ళు ఎవరో కాదు, మనం ప్రేమగా చూసుకున్న వాళ్ళే. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది, దానికి ఫిక్స్ అయిపోవాలి. నేను ఇలా చేస్తారని అనుకోవడం లేదు అని పరిస్థితికి వెళ్ళిపోతే మనిషి తట్టుకోవడానికి టైం పడుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో తట్టుకోలేక మనమే ఏదో ఒకటి చేసేసుకుంటాం. దాన్ని భరించలేము. ఇదే సిచ్యువేషన్‌లో ఇస్కరియోతు యేసు ప్రభు సిచ్యువేషన్‌లో మన జీవితాల్లో ఉన్నాయనుకోండి, మనం ఎంతమంది తట్టుకోవడానికి అవకాశం ఉంది? ఆటిని నమ్మించి గొంతు కోసారు అని అంటూ ఉంటారే, తడిగుడ్డతో గొంతు కోసారని. అవి కూడా మన జీవితాల్లో జరగటానికి అవకాశం. ఎందుకు? ఈ మధ్యకాలంలో కొన్ని వింటున్నాం. ఎంత దుర్మార్గమైన పరిస్థితులంటే, ఒక అనాథని ఒక వృద్ధ దంపతులు సేవ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే, అతను అనాథ అనే వ్యక్తి అంతా దేశదిమ్మరగా తిరుగుతూ ఉంటే వాళ్ళు చేరదీశారు. వృద్ధ దంపతులు చేరదీసి సేవ సేవ చేసేవాళ్ళు, సేవకులంటే ఇష్టపడ్డ వాళ్ళకి అలా చేరదీసి ఏం చేశారంటే, వాళ్ళ ఇంటికి పైన ఒక మంచి చర్చ్ బిల్డింగ్ లాగా కట్టేసి అతనికి వర్షిప్స్ చేసుకోమని చెప్పి మంత్లీ ఇంత శాలరీ ఇచ్చి ఆఫరింగ్స్ అన్ని ఇచ్చేసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి వాళ్ళకి ఆలనా పాలన అన్నీ చూసుకుంటూ ఉంటాయి. ఈ ముసలోళ్ళు ఆ లాస్ట్ స్టేజ్కి వచ్చిన దాన్ని చూసుకొని మొత్తం ఆ బిల్డింగ్ అంతా కూడా తన పేరిట వచ్చేటట్టు మొత్తం అన్నీ తయారు చేసేసుకొని వాళ్ళని బయట తరిమేశాడట. ఎవరైతే పిలుచుకొని అన్ని బిడ్డలాగా చూసుకొని అన్ని చేశారో వాళ్ళని చేసిన పని అది. యెస్, జరగటానికి అవకాశాలున్నాయి. వాటికి కూడా మనం ప్రిపేర్ అయిపోవాలి. బేసికల్లీ ఇప్పుడు ఇస్కరియోతు యూదా బిడ్డలాంటి యేసు ప్రభుల వారికి కదా, ఆత్మీయ తండ్రి, అసలు సృష్టికర్త ఆయన. ఒక కొడుకు ఈ విధంగా అప్పగించేటువంటి విషయం అని తెలుసు. అందుకే ఆయన ఏం పెద్దగా
ఉద్వేగానికి లోనవ్వలేదు. ఆయన ఆయన పెద్ద ప్రకంపనలకు లోనవ్వలేదు. షాకుకు గురవ్వలేదాయన. మనకు గూడా తెలుసుకోవాలి. మన బిడ్డల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ మనకుంటుంది. వీళ్ళిట్లా చేస్తారు అని నీ కల్లో గూడా ఊహించం. కానీ అలాంటివి చేస్తారు కొంత సందర్భాలు. సిద్ధంగా ఉండాలి. ఎవరిని మనం ఈ ఈ విధంగా ఉండబోతారు అనేటటువంటి ఆ కలలు కనకండి. నేనది చెప్పేది. ఎవరి విషయంలో ఈ కలలు కనకూడదు మనం. కలలు చేసేదానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూదానే. ఆ మహనీయుని విషయంలోనే అలా జరిగింది. ఏం తక్కువ చేసుంటాడండి యేసు ప్రభువారు? ఏం తక్కువ చేసుంటాడు? కానీ అలా జరిగింది. నేనేం తక్కువ ఎప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం బిడ్డలు అప్పుడప్పుడు తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేశారట. అలా జరగడానికి ఉండదు అవకాశం. మెంటల్‌గా ప్రిపేర్ అయిపోవాలి అన్నిటికి మనం. లేకపోతే మనం దాన్ని బ్యాలెన్స్ చేయలేము. పిచ్చిపెట్టిపోతారు చాలామంది మీరు చూడండి. కొడుకో, కూతురో లేకపోతే భార్యో, భర్తో ఎవరో ఒకరు ఇలా అన్యాయం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఒక ఇన్సిడెంట్ చూసాను. పెళ్ళైన సంవత్సరం లోపే ఏవండీ నెలకు దాదాపు 3,00,000 పైన సంపాదిస్తున్నాడు నార్త్ ఇండియాలో ఒకతను. ఈరోజు నిన్ననే చూసాను నేను. నెలకు 3,00,000 దాకా సంపాదిస్తున్నాడు. అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే భార్య అన్యాయం చేసిందట. వివాహేతర సంబంధానికి అలవాటు పడి. అంటే అలాంటివి తట్టుకోలేని పరిస్థితుల్లోకెళ్ళిపోతారు. ఎవరు ఎప్పుడు ఎట్లాగా మారిపోతారో చెప్పలేని పరిస్థితి. అందుకే దేనికైనా మనం ప్రిపేర్డ్‌గా ఉండగలగాలి. దేనికైనా అనగానే లోకయాత్రను ముగించుకొని పోవటానికి గాదు. పరిస్థితులు ఎదుర్కోవటానికి. హ్మ్. సో, ఇస్కరియోతు యూదా సందర్భం మనం అదే నేర్చుకోవాల్సిందండి. తర్వాత ఈరోజు 26వ అధ్యాయము 26-29 వరకు ఉన్న 4 వచనాలని మనం చక్కగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-29 వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి. ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. ఇది ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ప్రాముఖ్యంగా ఈ విషయాలు మనకేం కొత్త కాదు. నాడు శిష్యుల కొరకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనం గూడా ఎందుకు పాటిస్తున్నాం? ఒకసారి ప్రభువు ఇచ్చింది ఎవరికండి? నా శరీరము, నా రక్తమని ఇచ్చింది ఎవరికి? ఆది అపోస్తలులకు 12 మందికి శిష్యులకు కదండీ ఇచ్చింది. వాళ్ళకిస్తే మనం ఎందుకు చేస్తున్నాం? మనం గూడా ఎందుకు చేస్తున్నాం? వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళతోనే అయిపోవాలి గదండీ! ఇది ఎందుకు కొనసాగుతుందంటారు? మనము కూడా దేవుని నమ్ముకున్నాము. మనము ఆయన శిష్యులం అయినాం కాబట్టి దాన్ని ఆచరిస్తాను. ఓకే సిస్టర్. ఇంకా దీనికి అంటే సిస్టర్ చెప్పింది రైట్ ఆన్సరే. ఇబ్బందేం లేదు గానీ, దానికి మరింత బలమైనటువంటి కారణం. అది మనం తెలియాలి. అందుకే అడుగుతున్నాను. ఇంకా ఏమైనా తెలుసుంటే చెప్పండి. వందనాలమ్మా. చెప్పండి తల్లి. అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అన్నాడు కదా. అంటే అనేకుల్లో మనం కూడా ఉన్నాం కాబట్టి. గుడ్. వెరీ గుడ్ అమ్మా. మంచి క్లూ చెప్పారు తల్లి. ఎందుకంటే కూడుకున్నది ప్రభుతో పాటు 12 మందే. కానీ ప్రభు అనేకుల కొరకు అంటున్నాడు. ఓకే. సో, అదొక క్లూ. 12 మంది కొరకు మాత్రమే కాదు. అది మిగతా అనేకుల కొరకని
అర్థం చేసుకోవటానికి మనం ఇప్పుడు అనేకులు అనగానే ఆ కాలంలో ఉన్న అనేకులు కావచ్చు కదా, ఈ కాలం వరకు ఎలా కొనసాగిందండి? ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఇంకా ఏమన్నా దీన్ని అధిగమించి ఇంకా ఏమైనా మనం ఆలోచన చేయటానికి ఉన్నాయి. ఎందుకంటే మనకు కొన్ని ప్రశ్నలు ఎలా ఆలోచన చేయాలంటే, ఇప్పుడు మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిండించి, భూమిని లోపరుచుకోండి అని చెప్పింది ఎవరికి? అందరికీనా? ప్రజలకేనా? శిష్యులకేనా? ప్రారంభంలో చెప్పింది ఎవరికి? ఆదాము గారికి. శిష్యుల అవ్వలకు. మన ఆది తల్లిదండ్రులకు కదా చెప్పింది. ఆది తల్లిదండ్రులకు చెప్తే ఈరోజు మనం దాన్ని కొనసాగిస్తున్నామా లేదండి? బిడ్డలం కదనా అది. అంటే ఇప్పుడు మీరు ఫలించి, అభివృద్ధిని చెంది, విస్తరించి అన్న దగ్గరే ఆ విస్తరించిన వాళ్ళలో ఎవరొచ్చారు? వారసులొచ్చారు. ఆ వారసులం కూడా మనకు ఆజ్ఞ అనేది ఇమిడి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ దినమున శిష్యుల కొరకు మాత్రమే ఇవ్వబడినటువంటి ప్రభు భోజన సంస్కారం అందరికీ ఎందుకు వ్యాపించగలిగింది అంటే దానికి సరైనటువంటి సహేతుకమైనటువంటి కారణం మనకు తెలియాలి. అదే చివరి అధ్యాయం కోసం మనకు మత్తయి సువార్తలో చివరి అధ్యాయము చివరి వచనం 20వ వచనం. ఎప్పుడైనా మనం ఇట్లాంటివన్నీ ఆలోచన చేసేటప్పుడు పర్ఫెక్ట్ రూట్ మనకు తెలియాలి. అదే మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న 20వ వచనం చూడండి. నేనంటే ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు. మీకు అంటే ఎవరు ఇక్కడ? మనమే శిష్యులకినా? యేసు ఇక్కడ 16వ వచనం చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు చాలక్క అమ్మక క్లూ దొరికేసింది అక్కడ. ఎవరున్నారండి అక్కడ? శిష్యులు ఉన్నారు. 11 మంది శిష్యులు ఉన్నారు. మీకు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. మీకు అంటే ఎవరు? 11 మంది. 11 మంది శిష్యులకు ఆజ్ఞాపించినటువంటిది. నెక్స్ట్ గైకొన వల్లని వారికి బోధించడం కదా. వారికి అంటే ఎవరు ఇక్కడ? శిష్యులు. ఇప్పుడు మీకు అంటే ఎవరని తెలుసుకున్నాం మనం. 11 మంది. వారికి అంటే ఎవరికి? వారు పరిచర్య జరిగిస్తున్నారు. ఎవరైతే బాప్తిసం ద్వారా దేవుని నమ్ముకుంటారో. పై వచనాల్లో క్లారిటీగా సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇవ్వండి. ఆ బాప్తిసం ముచ్చుకున్న వాళ్లకు అని అర్థం. వారికి అంటే అది. సో నేను అంటే యేసుప్రభుల వారు, మీకు అంటే అపోస్తలులకి ఇచ్చినటువంటి విషయాలను, మీకు ఇచ్చిన ఆజ్ఞాపించిన విషయాలను వారు కూడా గైకొనాలి. అంటే ఆ రోజు ప్రభు భోజన సంస్కారం ఇచ్చింది అపోస్తలులకి నిజమే, కానీ వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలను మనం కూడా గైకొనాలి అని యేసు ప్రభుల వారు ఇచ్చడం జరిగింది. దీన్నే మహా ఆజ్ఞ అంటారు. మాకు తెలుసు కదా, గ్రేట్ కమిషన్ అని కూడా అంటారు. సో దీనిని బట్టి మనం ఏం చేయాలి? ఆ రోజున ప్రభుల వారు ప్రభు భోజన సంస్కారముగా శిష్యులకు అపోస్తలులకు ఇచ్చిన దాన్ని మనం కూడా ఫాలో అవ్వాలి. అది ప్రభు చెప్పింది. ఓకే. తర్వాత దీనికి అంటే ప్రభు బల్ల కార్యక్రమానికి రకరకాల పేర్లు ఉన్నాయండి. వాటిని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొన్ని మీకు తెలిసినవి చెప్పండి. ప్రభు భోజన సంస్కారానికి ఉన్నటువంటి పేర్లు రకరకాలుగా ఉన్నాయి. ఎవరికైనా ఐడియా ఉందా? ప్రభురాత్రి భోజనం అంటారు. ప్రభురాత్రి భోజనం ఒకటి. ఓకే. ఇంకా మనకు అపోస్తుల కార్యాల అంతట్లోనూ కూడా ఒక పదం కనపడుతుంది బాగా గమనిస్తే.
ఎవరికైనా ఐడియా ఉందండి? రొట్టె విరవటం. రొట్టె విరుచుట. వెరీ గుడ్. 2 వచ్చాయి. 1 ప్రభురాత్రి భోజనం, 2 రొట్టె విరుచుట. రొట్టె విరుచుట 2 వచ్చాయి. ఈ మరి 2 పేర్లు కూడా ఉన్నాయి. అవి ఎలాంటివి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి కొన్ని చోట్ల ప్రభు బల్ల అని కూడా అంటారు. వెరీ గుడ్ అమ్మా. 3వది వచ్చేసింది అమ్మ. మూడోది కూడా వచ్చింది. ప్రభు రాత్రి భోజనము, ప్రభు బల్ల, రొట్టె విరుచుట, ఇంకా మరొక పేరు కూడా ఉంది. అదేంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనము దీవించు ఆశీర్వదింపు ప్రార్థనలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. సో ఇక్కడ మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర అన్నాడు చూడండి. ఆశీర్వచనపు పాత్ర 4 పేర్లతో పిలువబడతాయి. 1 రొట్టె విరుచుట, 2 ప్రభు బల్ల, 3 ప్రభురాత్రి భోజనం, 4 ఆశీర్వచనపు పాత్ర. ఈ 4 పేర్లు ప్రభు బల్లకు సంబంధించినవి. అండి 10వ అధ్యాయం 21వ వచనంలో ఉంది చూడండి. ప్రభు బల్ల అనే మాట ఉంది చూడండి. ఇది ముందు చదివాం కదా, 16వ వచనం చదివాం కదా. ఇప్పుడు 21వ వచనంలో ఉంది చూడండి. మీరు ప్రభువు పాత్రలోనిది 10:21 కదా. అవునక్క, అదెక్క. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ప్రభు బల్లా మీద ఉన్న దానిలోను దయ్యముల బల్లా మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరారు. ప్రభువు బల్ల అనే మాట ఉంది చూసారు కదా. సో ప్రభు బల్ల, ఆశీర్వచనపు పాత్ర, రొట్టె విరుచుట, ప్రభురాత్రి భోజనం, ఇవన్నీ కూడా మనకు అర్థాలు చోట ఉన్నాయి. ఇకపోతే ఈ యేసు ప్రభుల వారు 12 శిష్యుల కోసం ఇచ్చినటువంటి ఏదైతే ప్రభురాత్రి భోజనం లేదా రొట్టె విరుచుట లేదా బల్ల సంస్కారం లేదా ఆశీర్వచన పాత్ర అనేది ఇక్కడే కాకుండా మత్తయి సువార్తలో కాకుండా మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనూ కూడా కనబడతాయి. మనకు అవన్నీ తెలుసు. ఓకే. సో ఇక్కడ 2 ప్రధానమైనటువంటి వాటిని ఆజ్ఞగా ఇచ్చాడు ప్రభు బలలో. 2 ఏంటండి? రక్తమును నా శరీరం. ఓకే. రొట్టెను ద్రాక్షారసం. రొట్టెను ద్రాక్షారసం. దాన్నే రొట్టెని ఇస్తూ నా శరీరం అన్నాడు, ద్రాక్షారసాన్ని ఇస్తూ నా రక్తం అన్నాడు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 2 ఎందుకు ఇవ్వాలి? దాని వెనక ఏమన్నా ఒక అర్థం, పరమార్థం ఏమన్నా ఉందంట? ఇప్పుడు 1 ఇవ్వచ్చు కదా, లేదా 3 ఇవ్వచ్చు కదా. ఇవి 2 మాత్రమే ఇచ్చి జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటి అసలు? ఇవి మనకు బేసికల్గా తెలియాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం దినాన్న మనం ప్రభు బల్ల తీసుకుంటాం, బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఈ బేసిక్ విషయాలే తెలియకుండా తీసేసుకుంటాం. అప్పుడు దాకా మేము చాలా కాలం మనం తీసుకున్నాం కదా. ఎందుకు ఈ 2 చెప్పాడు? ఎవరికైనా తెలిసిన విషయం ఉంటే చెప్పండి. శరీరాన్ని, రక్తాన్ని కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి కదండి. ఆ పోలికలతో పోల్చొచ్చు కదా. 3 ఇవ్వచ్చు కదా, ఇప్పుడు 4 ఇవ్వచ్చు కదా, లేదా 1 చెప్పచ్చు కదా. 2 ఎందుకు ప్రధానంగా చెప్పారు? ఒకసారి ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. మీకు ఏదన్నా పోనీ అనిపించినా చెప్పండి. ఒకవేళ ముందు ఐడియా లేకపోయినా కొంచెం ఇప్పుడు ఆలోచన చేసి నాకు ఇలా అనిపిస్తుంది అని కూడా చెప్పచ్చు, ఇబ్బంది లేదు. రక్తం అంటే ప్రాణము దేవుని ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలన్నట్లు అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇంకా
ఈ భూమి మీద జీవించాలంటే మనకు శరీరము, రక్తము తప్పనిసరిగా కలిగి ఉండాలి కదన్నా. కాబట్టి మనం జీవించినంత కాలము ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలి. ఆయనను ధరించుకొని బ్రతకాలి అని. రైట్ 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 వెరీ గుడ్ తమ్ముడు. ఇందులో కొంచెం ఇంకా దగ్గరలో చాలా దగ్గరకు వచ్చావు. సింపుల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భూమి మీద జీవించడానికి దాహం ఉండాలి. దాహం ఒకటి ఉంటే సరిపోద్దండి. దాంట్లో ఏముండాలి? ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అంటాడు. అంటే ప్రాణానికి వేరుగా దేహం లేదు, దేహానికి వేరుగా ప్రాణం లేదు. ప్రాణం ఎక్కడుంది అంటే రక్తంలో. రక్తంలో ప్రాణం అనేది ఉంది కాబట్టి రక్తమే ప్రాణం అనేది ఓకే. అంటే భూమి మీద మనం బతకటానికి దేహము, ప్రాణము రెండూ ఎంత అవసరమో దేవుని బిడ్డగా ఈ లోకంలో బ్రతకటానికి అంత అత్యావశ్యకమైనటువంటిది క్రీస్తు వంటి దేహం, క్రీస్తు వంటి రక్తం మనలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా, లోకంలో బతకటానికి మనకు ఎటువంటి దేహం, ఎటువంటి రక్తం ఉన్నా నో ప్రాబ్లం. కానీ దేవుని ఇంటిలో, దేవుని ఇల్లు అనేటటువంటి దైవ ప్రపంచంలో మసలడానికి, మనుగడ సాగించటానికి క్రీస్తు వంటి మన దేహం పోయి క్రీస్తు వంటి దేహం రావాలి. ఎందుకనంటే ఎవరో హాస్పిటల్స్ ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ యాడ్ ఇచ్చేటప్పుడు మనము ఏదైతే తీసుకుంటామో దాన్ని బట్టే మన దేహ దారుఢ్యం మారిపోతుంది. అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నామో దాన్ని బట్టే ఈ శరీర తత్వం కూడా మారిపోతుందంట. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ తీసుకుంటున్నప్పుడు మన మనస్తత్వం, మన ఆత్మీయత, మన సమస్తం అంతరంగానికి సంబంధించిన సమస్తము దాన్ని బేస్ చేసుకొని భౌతికమైనటువంటి ప్రవర్తనలు అన్నీ మార్పు రావాలి. ఇప్పుడు మన పిల్లలను ఎవరినో ఒకరిని చూసి మనం అప్పుడప్పుడు మీసాలు మెలేసి మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు సంబరపడిపోతూ అమ్మలైతే నా రక్తం అంటారు. ఏంటి నా రక్తం అంటే ఏంటి అర్థం అక్కడ? దేన్ని బట్టి చెప్పారు అన్నమాట. నా రక్తం అని దేన్ని బట్టి అన్నారు? దేన్ని చూసి అన్నారు? చెప్పండి అమ్మా. వాళ్ళు ప్రవర్తించిన తీరుని బట్టి ఆ మాదిరి చెప్తారమ్మా. అంతే, ప్రవర్తనను బట్టే వాళ్ళు ఆ విధంగా చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఆ రక్తము, ఆ దేహము ఇవన్నీ దేనికోసం అంటే ప్రవర్తన కోసం, క్రియల కోసం. ఎందుకంటే వాని క్రియల చొప్పునే జీవితం. అంటే క్రియల్లో మార్పు అనేది రాగలగాలి. అందుకొరకే ప్రభు బల్లలోకి మనం చెయ్యి వేయాలి. మనలో ఒకనాటికి క్రీస్తు వంటి దేహం లాంటి దేహం అయిపోవాలి. ఎందుకు ఆ దేహం ఏం చేసింది అంటే, క్రీస్తు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చేటప్పుడు 2 విషయాలు పక్కాగా గుర్తుపెట్టుకున్నాడు. ఒకటి, నీ చిత్తము నెరవేర్చుటకు ఈ దేహం వద్ద నేను వచ్చాను. దేహం ఉందంటే దేవుడి ఇష్టం నెరవేర్చడానికి ఇది ఉన్నది. కానీ ఈ దేహంతో ఎన్ని ఇష్టాలు, ప్రపంచంలో 3 రకాల ఇష్టాలు ఉన్నాయని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? అందులో మన ఇష్టము, దేవుని ఇష్టము, అందరి కొరకు ఒక ఇష్టం, ఇతరుల కొరకు. ఇతరుల కొరకు. ఈ 3 రకాల ఇష్టాలలో ముఖ్యంగా 2 ఇష్టాలే మన జీవితంలో ఎక్కువ నెరవేరుతాయి. ఏమిటవి? నా ఇష్టాన్ని నా ఇష్టం. ఇది మనకి ఎన్నిసార్లు అని వింటాం మన జీవితంలో, అని వింటాం లేదా? అన్నాం. నా జీవితం నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా భర్త నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం కదా. ఇది ఖచ్చితంగా నా భవిష్యత్తు నా ఇష్టం, నా ఆరోగ్యం నా ఇష్టం, నా అందచందాలు నా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఎవరి ఇష్టాల కోసమో బతకటం.
ఇవి 2 ఇష్టాలు ఎక్కువ ఉంటాయి. యేసుప్రభు దేహం, ఆ దేహంలో ఉన్న ప్రాణం ప్రాకులాడింది దేని కొరకంటే తండ్రి ఇష్టము నెరవేర్చుట కొరకు. ఆ బల్ల తీసుకుంటున్నాము, దాన్ని బాగా అది జీర్ణించుకుపోయింది, మనలో బాగా మనకు వంట పట్టింది అని అంటే గుర్తుపెట్టుకోండి. రాను 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 మన సొంత ఇష్టాలు, పక్కోళ్ళ కోసం ఇష్టాలు ఇవన్నీ తగ్గిపోయి దేవుడి ఇష్టమే అయినను నా ఇష్టము కాదు, నీ ఇష్టమే అనే స్థితికి, ఆ స్టేజ్కి ఎదగలగాలి. అది ప్రభు బల్ల తీసుకున్నదానికి పరమార్థం. తర్వాత రెండవది ఏంటంటే శ్రమపడింది. క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి దేహమును, అట్టి శరీరమును ఆయుధముగా ధరించుకోండి అంటాడు పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం. కాబట్టి శ్రమ పడింది, మన దేహం కూడా శ్రమ పడుతుంది, అందులో వింతేముంది. కానీ మనము దేని కొరకు శ్రమ పడ్డాం, ఆ దేహం దేనికోసం శ్రమ పడింది. అలా మారిపోవాలి. తండ్రి ఇష్టం ఒకవైపు నెరవేరుతూ ఇలా ఒక పాపిని రక్షించుట కొరకు, సంఘ ఉద్ధారణ కొరకు ప్రాకులాడిన దేహం, అందులో ఉన్న ప్రాణం తీసుకున్నప్పుడు మనలో కూడా అటువంటి మార్పులు రావాలి. లేకపోతే జ్ఞాపకం చేసుకోవటం అంటే వాట్ డూ యూ థింక్, మీరేమనుకుంటున్నారు? జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే ప్రధానంగా ప్రభు బలలో మనం ఏం స్ట్రెస్ చేస్తూ ఉంటామండి? నన్ను ఆయన జ్ఞాపకం మరణాన్ని గుర్తు చేసుకుంటాను. అని నేను చేస్తాం కదండి. ఏంటి జ్ఞాపకం చేసుకోవటం అంటే? ఆయన మరణ పునరుద్ధానం గుర్తు చేసుకోవాలంటున్నాను. ఓకే, మరణ పునరుద్ధానం గుర్తు చేసుకున్న తర్వాత ఏం చేయాలమ్మా? బల్లలో పాల్గొండాలి. తర్వాత ఏం చేయాలమ్మా? వాటిని అనుసరించి జీవించాలి. ఆయన ఏ విధంగా చేసినాడో మనం ఆ విధంగానే చేయాలని. ఒకసారి చూద్దాం మనం. ఓకే, వాటిని ప్రకటించాలని. ఓకేనమ్మా, రైట్, వెరీ గుడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము అనగానే మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనకు 23వ వచనం నుంచి చెప్తారు, మనకు తెలిసిందేగా, ఎంతో కాలంగా చూస్తున్నాం. అలా అనుకోకండి. మా మాస్టర్ల విషయంలో కూడా మేము అలాగే అనుకుంటాం, ఒక్క బొరలు పడ్డాం. నేను చదివిందే కదా, నాకు తెలిసిందే కదా, అదే చెప్తారులే అనుకుని వాళ్ళ ముందు కూర్చుంటే షాకు గురయ్యేవాడు. ఎందుకంటే ప్రభు ఎప్పుడో చెప్పాడు, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు. మీలో కూడా ఎవరన్నా అట్లా అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఎట్లా ఈ 23వ వచనానికే వస్తారు అనుకున్న వాళ్ళు ఉన్నారా? నో ప్రాబ్లం, చెప్పండి, నువ్వు ఉన్నావుడ. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అనగానే ఇప్పుడు ఇది వివరణలోకి వచ్చేస్తారు అనుకున్న వాళ్ళు ఉన్నారా? అవునా? లేదన్నా. రైట్. ఇప్పుడు అలా అనుకుంటే, ఎందుకంటే మీకు ఇది ఎప్పుడు తెలిసిన విషయాలే, అవన్నీ దానికోసం ఆలోచన చేయాల్సిన పని. ప్రభుల వారు రొట్టిచ్చేటప్పుడు, రసం ఇచ్చేటప్పుడు రెండింట్లోనూ కామన్గా చెప్పింది ఏంటి? నన్ను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి. ఓకే, మరి జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటో 2వ వచనంలోనూ చూడండి. 2వ వచనం చూడండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్న వారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఇప్పుడు చెప్పండి, జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటండి? కట్టడలను జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మ మళ్ళీ తప్పు గైకొనడం సార్. కట్టడలు జ్ఞాపకం చేసుకోవడం కాదు నాయనా, కట్టడలను గైకొనడం అంటే వాటిని పాటించడం. చాలా చెప్పాడు. ఎస్పెషల్లీ చెప్పింది ఏంటి? అదే ఎస్పెషల్లీ చెప్పింది ఏంటి? ఆఖరిగా పునరుత్థానం పోతూ చెప్పింది ఏంటండి ప్రభుల వారు? శిష్యులను చేయండి, శిష్యులకు ఆజ్ఞాపించండి. ఇప్పుడు ఆజ్ఞలన్నీ ఎక్కడ దొరుకుతాయండి?
ఎక్కడ ఎన్ని జరుగుతాయో అన్ని ఆజ్ఞలను బోధించడం, ఆజ్ఞలను పాటించడం, వాళ్ళని ఆత్మీయంగా పెంచటం, చేయటం ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? సంఘములలో సంఘంలో జరుగుతాయి. అంటే లోకములో నుండి సంఘంలోనికి తీసుకురావాలి. సంఘంలో ఉన్న వాళ్ళని సంస్కరించాలి, సంపూర్ణులు చేయాలి. అది ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞ. ఇందులో మనము ఎంతమందిని ప్రత్యక్షంగా అంటే రక్షణ లేని వాడికి రక్షణనిచ్చే విధంగా పనిచేస్తున్నాం, లేదా సహకారం అందిస్తున్నాం? మొట్టమొదటి ప్రశ్న. రెండోది, ఉన్న సంఘములోనికి చేర్చబడిన వాళ్ళని ఎంతమంది మనం సంపూర్ణులు చేస్తున్నాం? నామకార్థులుగా ఉన్నటువంటి వాళ్ళని నమ్మకస్తులు చేస్తున్నాం. ఇందులో పోనీ నేను చేయలేకపోతూ ఉంటే దానికి నేను సహకారిగా ఉంటున్నానా లేదా? ఇవి 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ప్రభు బల్ల తీసుకుంటున్నామంటే మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. ఓకే. అని ఎంతమంది చేస్తున్నాం? ఒకవేళ అలా చేయలేదనుకోండి, ఏమవుతామని చెప్పాడు ప్రభు? ఏమవుతామని చెప్పారండి మనం? ప్రభు శరీరమును గూర్చి, రక్తమును గూర్చి ఏమవుతామట? అపరాధులం అయిపోతాం. ఇప్పుడు చిన్న విషయం, నేను అడుగుతున్న విషయం. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్య పాట విన్నారు కదా? విన్నారు, పాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ ప్రభు చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ పాటించకుండా ఈ పాట ఎత్తుకున్నాం అనుకోండి, ఏది? అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్య, అప్పుడు వర్కౌట్ అవుద్దా? దేవుడు ఓకే యాక్సెప్ట్ చేస్తాడా? అనుకోకుండా అవ్వదు. ఎప్పుడు పాడాల్సిన పాట అది? రక్షణ తర్వాత పాడాలి. రక్షణ పొందుకోవటానికి ముందు మనం కన్ఫెస్ అంటే పశ్చాత్తాపడుతూ, అది పశ్చాత్తాప గీతం. పశ్చాత్తాపడుతూ, ప్రభువా నేను పాపినని నాకు అర్థమైపోయింది, నన్ను కాపాడాయా అని. అంతేగాని ఇప్పుడు రక్షించబడి లోకం నుంచి వేరైపోయి రక్షణ వలయంలో ఉంటూ 10 మందికి వెలుగ్గా ఉంటూ దీపస్తంభం మీద ఉండాల్సినటువంటి పరిస్థితులు, ఉప్పుగా వెలుగ్గా ఉండాల్సినటువంటి వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ పాపం చేసి వచ్చి లోకంలో కలిసిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి బలలో మహాభక్తి కనబరిచి తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి అయ్యయ్యో పొరపాటు. ఇది కాదు, అందరూ చేసే పని అదే. ఆ పొరపాటు చేయకుండా మనం జాగ్రత్త వహించాలి. సో ఎప్పుడైతే ప్రభు రక్తం విషయంలో అపరాధులం అవుతామో ఇంకెవ్వడు మనల్ని కాపాడలేడు, మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసింది క్రీస్తు రక్తం. ఆ క్రీస్తు రక్తం విషయంలోనే మనం అపరాధులం అవుతాయి, ఇంకెవరు మనం రక్షించేది? ఏ యాక్సిడెంట్ నుంచైనా తప్పించగలిగి ప్రాణాన్ని కాపాడేది అంబులెన్స్. మనల్ని సురక్షితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పించినారు. ఇప్పుడు ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే తిరుగు ఉండదు. అంబులెన్స్కి యాక్సిడెంట్ అయిందనుకోండి, చాలా కష్టం. కనుక ప్రభు రక్తం విషయంలోనూ అపరాధులు కాకుండా జాగ్రత్త వహించాలి. సో అలాగే యేసు ప్రభుల వారు క్రొత్త నిబంధన అని చెప్పాడు కదా, ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ 28వ వచనం, 26వ అధ్యాయం 28వ వచనం ఏమన్నాడండి? అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడ నిబంధన రక్తము అన్నాడు. ఒకడు అడిగాడు, ఏమనంటే, ఏమండి యేసు ప్రభు వారు ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం రక్తం చిందిస్తే అది ఇంకా ఉందా? ఆ రక్తం మమ్మల్ని కడుగుతుందా? ఏమండి ఎవరన్నా చెప్తే అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి కదండి, ఏంటిది ఇట్లా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. మీలో ఎవరికైనా అటువంటి సందేహం ఏమైనా వచ్చిందా ఇంతకుముందు? అంటే ఇప్పుడు రాకపోయినా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కావచ్చు, గత కాలంలో వచ్చినటువంటి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కాల్చినటువంటి రక్తం ఇప్పుడు మనల్ని ఎలా పవిత్రపరుస్తుంది? అది ఎప్పుడు అసలు నామరూపాలే లేకుండా వెళ్ళిపోయింది కదా.
ఇప్పుడు ఎలా అది సాధ్యం అవుద్ది? అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీకు అందరికి తెలిసిపోయిందా? సరే తెలిసింది చెప్పండి. వచ్చిందండి. ఏమ్మా? మాకు వచ్చింది అట్లా అప్పుడు ఆయన ఆ విధంగా చనిపోవడానికి ఇప్పుడు మాకెట్లా అనేది మాకు ఆ డౌట్ అనేది వచ్చింది. గుడ్ గుడ్ వెరీ గుడ్ అమ్మా. సరే ఇప్పుడు నీకు ఆన్సర్ తెలిసింది నాయనా? నాకు తెలుసు అన్న. ఓకే చెప్పు నాన్న, ఒకసారి చెప్పమ్మా. ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా మనము కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన పాపాలు కూడా క్షమింపబడతాయి అనేసి ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఓకే అమ్మా, ఇక్కడ గమనించండి. కరెక్టేనమ్మా, కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయావు. ఇక్కడ గుర్తుపెట్టుకోనండి, నిబంధన అంటే అర్థం ఏంటి? ఒక పరస్పర ఒప్పందం కదా. పరస్పర ఒప్పందం అంటే దేవుడు ఎటువంటి ఒప్పందంలోనికి వస్తాడంటే, ఆనాడు యేసు ప్రభు కార్చిన రక్తం నేను అంగీకరించగలిగితే అది నా కొరకే చెందించబడింది, అది సదాకాలం నిలిచే బలి అని నమ్మగలిగితే, నమ్మి నా దరికి చేరగలిగితే నీ పాపం క్షమాపణ చేస్తాను నేను. దేవుడు చేసే పని అది. తండ్రి తీసే పని ఆ పాపాలు తీసే పని. కానీ దేనిలోకి రావాలి? ఏ నిబంధనలోనికి రావాలి? ఏ ఒప్పందంలోనికి రావాలి అంటే ఇదిగో క్రీస్తు దగ్గరికి రాగలగాలి. ఇంకా మీకు బాగా అర్థం కావటం చెప్తాను. దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయిందండి? ఐడియా ఉంది కదా మీకు అందరికీ? దాదాపు 80 ఏళ్ళుగా అవుతుంది. అంటే 2 ఏళ్ళు దాటితే, ఈ 2 ఏళ్ళు దాటితే 80 ఇయర్స్ అవుతుంది. 80 ఏళ్ల క్రితం చెందించారు ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం అని ఒక పేట్రియాటిక్ సాంగ్, దేశభక్తి గీతం మీరు వింటారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో దాదాపు 80 ఏళ్ల క్రితం రక్తం గారిస్తే, ఈరోజు ఆ స్వాతంత్రం, వాళ్ళు పొందిన స్వాతంత్రం, రక్తం చెందించి పొందిన స్వాతంత్రం మనం ఎందుకు పొందగలుగుతున్నాం? అది కాబట్టి పొందగలుగుతాను. మేము చూడలేదండి దాన్ని, వాళ్ళు ఎప్పుడో కార్చింది, ఇప్పుడు మాకెట్ట వర్తిస్తుంది అని అన్నాడు అనుకోండి ఎవరన్నా, దానికి ఏం చెప్తావు జవాబు అండి? వాళ్ళప్పుడు గనక కార్చకపోయి ఉంటే రక్తం, వాళ్ళప్పుడు గనక ప్రాణం అర్పించకపోయి ఉంటే, ఇప్పుడు మనం ఉండేవాళ్ళ స్వేచ్ఛగా స్వతంత్రతలో ఉండేవాళ్ళం కాదురా బాబు అని చెప్తాం. ఇప్పుడు యేసు ప్రభు త్యాగానికి అప్లై చేయండి దాన్ని. ఆ రోజు యేసు ప్రభువే గనక ప్రాణత్యాగం చేయకపోతే ఈ రోజు ఎవడికి నిబంధనే ఉండేది కాదు. దేవుడి గడప తొక్కడమే జరిగేది కాదు. కనుక ఈ రోజు మనం ఈ స్థితిలో దేవుడికి దగ్గర అవ్వాలంటే ఆ రోజు యేసు ప్రభు చేసిన త్యాగమే, అది నమ్మాలి. అలా నమ్మి దేవుడి రాజ్యంలోనికి రావటమే నిబంధన. అంతేగాని భౌతికంగా వచ్చి రక్తం గడటం ఏంటండి అసలు? ఆయన రక్తంలో గడిగితే గొర్రె పిల్ల రక్తంలో తమ బట్టలు ఉదురుకుని తెలుపు చేసుకున్నారంట. ఒకడు అడిగాడు క్వశ్చన్ ఇదే, రక్తంలో ఉతికితే ఏమన్నా బట్టలు తెలిపోతాయండి? రక్తంలో ఉతికితే బట్టలు తెలిపోతాయా? ఎక్కడన్నా జరిగేదా అని అంటాడు. ఎందుకంటే వాడికి తెలిసింది అదే. ఇక ఎట్లా ఏదో ఒక రూపైనా చిక్కులు పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప బ్రెయిన్ పనిచేయదు వాడికి, ముద్దుబారిపోయి ఉంటుంది. నేను అడిగాను ఇట్లా నా దగ్గరికి ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, బ్రదర్ మీకు తెల్ల బట్టల్ని నీలంలో ముంచి తీస్తారు కదండి, ఆ ప్రాసెస్ని ఏమంటారమ్మా? బ్లూ పెట్టడం అంటారు. బ్లూ పెట్టడం అంటారు కదా. ఇప్పుడు అప్పుడు బ్లూ పెట్టడం ఉండేది, ఇప్పుడు ఉజాలా వచ్చింది కదా. ఆ ప్లేస్లోకి, ఆ బ్లూ ప్లేస్లోకి ఉజాలా వచ్చింది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? చాలా మంది ఆ బ్లూ పెట్టడం చూస్తుంటారు కదా, అసలు ముంచింది దేంట్లో? ఆ బ్లూ దాంట్లో ముంచాం. ఏ కలర్ ముంచామండి? వైట్ కలర్. వైట్ కలర్ ని ముంచితే అది ఇంకా వైట్ అయిందా లేకపోతే బ్లూ అవుతుందా? ఇంకా వైట్ అయితే నేను ఇదే క్వశ్చన్ అడిగా. వైట్ కలర్ షర్ట్ తీసుకెళ్ళి బ్లూ కలర్ దాంట్లో ముంచి
తేలిస్తే అది ఎట్లొచ్చిందయ్యా వైట్ కలర్లోకి అని అడిగాను నేను. ఆన్సర్ లేదు. బ్లూ కలర్లో ముంచితే మరింత వైట్ ఎట్లొచ్చింది అని అడిగితే ఆన్సర్ లేదు. కాబట్టి గమనించండి, అది భౌతికమైన పోలిక కాదయా, అది ఆత్మీయమైనటువంటి పోలిక. కొన్ని మనం భౌతికంగా చూపించలేం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి గమనించండి, ఈ ప్రభు చెప్పినటువంటి ఈ పోలిక ఏదైతే ఉందో అది నిబంధన అనేది మన భౌతికమైన రక్తం కాదు. భౌతికమైన రక్తం అయితే 2000 సంవత్సరాల క్రితం నిజంగానే అది ఆరిపోయింది, దాన్ని దాఖలాలే లేకుండా పోయాయి. అది కాదు నిబంధన అనేటటువంటిది ఉద్దేశం అది. ఇది మనం మర్చిపోకూడదు. ఇకపోతే అనేకులు అన్నాడు కదా, అనేకులంటే ఎంతమంది అని కాదు మనం ఆలోచన చేయాల్సి. ఎంతమంది లెక్క చెప్పలేదు అక్కడ. అనేకులు అంటే అర్థం ఏంటంటే చాలా తరాల వరకు భూమి మీద పొడుసాగు వస్తూ వచ్చినటువంటి వాళ్ళు, ఎవరైతే సువార్తకు లోబడతారో, ఎవరైతే రక్షణ పొందుకొని ఉంటారో, ఎవరైతే క్రీస్తు త్యాగాన్ని నమ్మి నిబంధనలోనికి వస్తారో వాళ్ళు అని అర్థం. అనేకులు అంటే అర్థం అది. ఓకే. తర్వాత 29వ వచనంలో 29వ వచనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం చూడండి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇంకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. సో ప్రభులు వారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట గమనించండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్తదిగా తాగేంత వరకు ఇంక మీరు తాగేది లేదు అని. అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం గ్యాప్ రాబోతుంది. ఈ గ్యాప్లో, ఈ మధ్య గ్యాప్లో నేనేం చేసేది లేదు. తండ్రి రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో కొత్తగా మళ్ళీ తాగుతాం, ముందులాగా కాదు, కొత్తగా నేను ద్రాక్షరసం మనం తాగుతాం అని చెప్పాడు. ఇది ఏంటంటారు, దేనికి సంబంధించింది అంటారు? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. దేవుని రాజ్యం అంటే సంఘం అన్న. ఓకేమ్మా, ఇంకా పరలోకంలో ప్రవేశించడం కొత్తది, ఇంకా అదేనా? ఈ 2 ఆన్సర్లు కరెక్ట్ అమ్మా. రెండిటికి సాధ్యతలు ఉన్నాయి, గమనించండి. ఎప్పుడైతే మనకు పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు రావటం, వాళ్ళందరికీ సువార్త ప్రకటన చేయటం, అలాగే బాప్తిస్మాలు ఇవ్వటం, దాని వెంటనే ఏం జరిగిందండి? రొట్టె విరిచే కార్యం జరిగింది కదా. అంటే తండ్రి రాజ్యం పర్ఫెక్ట్ గా ప్రారంభమైంది భూమి మీద పెంతెకోస్తు పండుగ దినాన, మనకు తెలుసు. సో ప్రభు ఎప్పుడున్నాడు అక్కడ? ఇది మన ప్రశ్న. పరలోకంలో అంటే ప్రభుతో పాటు మనం ఉంటాం అనుకోండి, ఓకే. కానీ బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆ పెంతెకోస్తు దినాన మొట్టమొదటి సంఘము 3000 మంది చేర్చబడ్డప్పుడు రొట్టె తీసుకున్నప్పుడు ఎట్లా ఉన్నట్టు? ఆయన యొక్క శరీరంలో రక్తంలో శరీరం రక్తం ఉందంటే ప్రభు ఉన్నట్టే కదా. అంటే మనలో ప్రభు ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం ఏం పాటే పాడాల్సిన పని లేదు. ఏమని? నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా అని పాట పాడతాం కదా. అట్లాగా పాటే పాడాల్సిన పని లేదు. పాలలో పాలు పంపులు పొందిన ఎవరున్నట్టు మనతో ఉన్నట్టే. సో మనం గమనించాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఒకటి అదేంటంటే, తండ్రి రాజ్యంలో కొత్తదిగా నేను తాగుతాను అని అంటే అది సంఘం ప్రారంభమైన నాటి నుండి కావచ్చు, లేదా డైరెక్ట్గా పరలోకంలో మనం అందరం కూడా తండ్రితో పాటు సంతోషంగా, ఎందుకంటే ద్రాక్షారసము అనేది సంతోషానికి సూచన, సంతోష సూచనగా చెప్పబడింది తప్ప మరొకటి కాదు. సో మనం సంపూర్ణ సంతోషంతో, శాశ్వత సంతోషంతో దేవుడితో ఉన్నప్పుడు, దేవుడు లోకంలో మనం ఉంటామని చెప్పడానికి ద్రాక్షారసం తాగుతున్నాం అనేటువంటిది గుర్తు. ఓకే.
అదొకటి తీసుకోవచ్చు. రెండవదిగా సంఘం ఏర్పాటైనటువంటి తొలినాళ్ళలో ప్రారంభించబడినటువంటి ప్రభు బల్లతోని అది ప్రారంభమైంది. ఈలోపు గ్యాప్ వచ్చిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవండి 2 పోలికలు. ఇప్పుడు ఈ 4 వచనాలు మనం ధ్యానం చేసేసుకోవటం జరిగింది. అయితే మనకు మండే సోమవారం నాడు ఒక హోంవర్క్ మనందరికీ ఒక స్పెషల్ టాపిక్ ఉంటుంది. ఏంటంటే అసలు ప్రభు బల్ల లేదా ఆరాధన, సంఘ ఆరాధన ఏ రోజు చేస్తున్నాం మనం? దానికి మనకు ఉన్నటువంటి బేస్ ఏంటి? మామూలుగా అయితే మనం అందరం ఏ రోజు చేస్తున్నాం? బల్ల తీసుకోవటం కానీ, కానుకలు వేయటం కానీ, లేదంటే ఆరాధన చేయటం కానీ ఎప్పుడు చేస్తున్నాం అండి? ఆదివారం. ఆదివారమే ఎందుకు? ఏ అది బేస్? ప్రభువుకు ఇచ్చిన దినమని. ఓకే అమ్మా. అయితే దీనికి ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలు. మనం అక్క చెప్పినటువంటి కారణం ఒకటి, ఇది తీసేసే కారణం కాదు, ఉన్నటువంటి కారణాల్లో ఒక ప్రధానమైన కారణం ఇంకా ఉన్నాయి. అవే మీరు హోంవర్క్గా తెలుసుకొని రావాల్సిన పని ఉంది. అప్పటికి మనం దాని గురించి ధ్యానం చేద్దాం. సో ప్రభువు బల్ల లేదా సంఘారాధన ఆదివారము నాడే ఎందుకు? ఇది మన టైటిల్. అది కూడా తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభు బల్ల కానీ లేదంటే ఆరాధన కానీ విశ్రాంతి దినాన్ని చేయాలి అంటే దట్ మీన్స్ సాటర్డే. మనకు 7th డే అడ్వెంటిస్ట్ సహవాసం మనకు తెలుసు కదా. ఈ 7th డే అడ్వెంటిస్ట్ సహవాసం వాళ్ళు ఆరాధన కూడుకోవటం అదంతా శనివారమే చేస్తారు. ఇది కరెక్టా లేకపోతే మనం చేస్తున్నది కరెక్టా? దేనికి వీటికి ఆధారాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటి పాఠంలో ఎవరికైనా ఏమన్నా సందేహం దయచేసి అడగండి. లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి.